హలో అండి, వెల్కమ్ టు గీతా సాయిస్ హోమ్. ఈరోజు వీడియోలో నేను మా పాపకి టాప్ కుట్టబోతున్నాను. సో దానికోసం చేస్తున్న క్లాత్ కటింగ్ చూపిస్తున్నాను. ఇది వైట్ కలర్ క్లాత్ అండి, రిపబ్లిక్ డే కోసం తీసుకున్నాము. సో సింపుల్గా ఉండాలి కదా అని స్క్వేర్ నెక్ తీసుకున్నాను. సో మనం కటింగ్ చేసేటప్పుడు మీకు మెటీరియల్ని చూస్తే అర్థమైపోతుంది. దాన్ని మనము 4 మడతలుగా వేసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ మన వైపు అంచులు మనకి ఆపోజిట్ వచ్చేలాగా పెట్టుకొని మన కొలతలకు అనుగుణంగా మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో నేను నెక్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకొని స్క్వేర్ షేప్లో డ్రా చేసుకున్నాను. ఇంకా చంక భాగం వచ్చేసి 5.5 ఇంచులు, చెస్ట్ వచ్చేసి 7. ఇది 4 మడతలు ఉంది కాబట్టి 7 4s 28. సో యాక్చువల్లీ మా పాపది 28. మనం దాన్ని 4 భాగాలుగా విభజిస్తే 7 వస్తుంది కదా. సో 7 తీసుకున్నాను చెస్ట్ అలా. ఇంకా నడుము దగ్గరకు వచ్చేసి కొద్దిగా వెడల్పుగా ఉండాలి కదండి, అక్కడ మనము 9 తీసుకున్నాను. చిన్నపిల్లలకి ఏంటంటే, ముఖ్యంగా మా పాపకి ఏంటంటే కొంచెం స్టౌట్గా ఉంటుంది కాబట్టి కడుపు కొంచెం పెద్దగా ఉంటుంది. సో 7, మధ్యలో వచ్చేసి 8, ఇది 9 అండి. సో కిందికి వెళ్ళిన కొద్దిగా 1 ఇంచ్ పెంచాను. సో ఇన్నర్ లైన్ వచ్చేసి మన స్టిచ్చింగ్ లైన్ అనమాట, అవుటర్ లైన్ వచ్చేసి మన కటింగ్ లైన్. ఇది కింద పొడవండి 30 ఇంచెస్ తీసుకున్నాను. తన పొడవుకి అది సరిపోతుంది. ఇంకా కార్నర్కి వచ్చేసి కొద్దిగా 1/2 ఇంచ్ మనము అలా క్రాస్ కట్ చేసుకోవాలండి. ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొద్దిగా లాగుతుంది కాబట్టి మనము కొద్దిగా 1/2 ఇంచ్ పైకే కట్ చేసుకోవాలి. సో మన మార్కింగ్కి అనుగుణంగా మనము కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. వీడియోలో చూస్తున్నారు మీరు. ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకా దీనికంటే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. నాకు కొద్దిగా ఇబ్బంది అయింది. అండ్ వన్ మోర్ థింగ్, మనం ఎప్పుడైనా ఇటువంటి డ్రెస్సెస్ కుట్టేటప్పుడు ఫస్ట్ లైనింగ్ క్లాత్ కట్ చేసుకోవాలండి. లైనింగ్ క్లాత్ కట్ చేసుకున్న తర్వాతే మనము దాన్ని అనుగుణంగా మెయిన్ క్లాత్ కట్ చేసుకోవాలి. ఇక్కడ కొద్దిగా రివర్స్ అయింది, జస్ట్ మీకు చూపించడానికి, ఎందుకంటే పూర్తిగా వైట్ ఉంది. కొద్దిగా మీకు క్లారిటీగా కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ అండి. సో యూ షేప్, ఇది ఫ్రంట్ సైడ్. మనకి స్క్వేర్ నెక్, ఏ పీస్కి ఆ పీస్ మనం విభజించేసి మళ్ళీ సపరేట్గా మనము కట్ చేసుకోవాలి. సో ఫ్రంట్ పీస్ నేను స్క్వేర్ నెక్ కట్ చేస్తున్నాను. ఇది ఫ్రంట్ చూడండి, ఇది బ్యాక్. ఇప్పుడు దీని లోపలికి మనకి లైనింగ్ కావాలి. ఇక్కడ కొంచెం రివర్స్ అయిందండి. ఫస్ట్ మనం లైనింగ్ కట్ చేసుకున్న తర్వాతే మనము మెయిన్ క్లాత్ కట్ చేసుకోవాలి. మీకు జస్ట్ చూపించడానికి ఇది ఇలా అయింది. ఇప్పుడు నేను లైనింగ్ క్లాత్ మార్క్ చేసుకుంటున్నాను. ఏ పీస్కి ఆ పీసే మీకు చూపిస్తున్నాను. యాక్చువల్లీ ఇలా అవసరం లేదు. 4 పీసెస్ మనం ఎలాగైతే మెయిన్ మెటీరియల్ ఎలాగైతే మడత చేసి పెట్టుకున్నామో అలాగే దీన్ని కూడా పెట్టుకొని కట్ చేస్తే అయిపోతుంది. కాకపోతే చూయించాలి కదా అని ఇలా చూపిస్తున్నాను. మార్కర్ తోటి మార్క్ చేసుకొని కట్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇది ఫ్రంట్ పీస్ లైనింగ్ అండి. సో చక్కగా మడత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పీస్ అండి. బ్యాక్ పీస్కి వచ్చేసి యూ షేప్లో ఉంది కదా. సో దీనికి కూడా మనము లైనింగ్ కట్ చేసుకోవాలి. ఇదిగో ఇలా అండి, ఇలా ఫోల్డ్ చేసుకొని మనం యాక్చువల్లీ కట్ చేసుకోవాలి. మీకు చూపించడానికి ఇలా సపరేట్ తీస్తున్నాను. సో ఇప్పుడు నేను బ్యాక్ పీస్కి లైనింగ్ క్లాత్ కట్ చేస్తున్నాను. నేనైతే వీడియోలో చూపించాలి కాబట్టి ఇలా మార్క్ చేస్తున్నాను. నేను క్లాత్ పెట్టేసుకొని డైరెక్ట్గా మనం కట్ చేసుకుంటాం, ప్రాక్టీస్లో వచ్చేస్తుంది మీకు.
షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్, బ్యాక్ సైడ్ నెక్ 5 ఇంచెస్ తీసుకున్నాను, ఫ్రంట్ కొద్దిగా తక్కువ తీసుకున్నాను. బ్యాక్ అని మీకు అది క్లియర్గా కనపడాలని రాస్తున్నాను. ఇంకా ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అండి, ఫుల్ లెంత్ హ్యాండ్స్. ఇది పొడవు వచ్చేసి 13 అండి. ఇంకా మనం చంక ఎంత తీసుకున్నాము, 5.5 ఇంచులు కదా, మళ్ళీ ఖర్చు కోసం 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా. సో అదే మార్కింగ్ నేను ఇక్కడ చేస్తున్నాను. సో మనం తీసుకున్న మెయిన్ క్లాత్, బాడీ క్లాత్, చంక, మనం తీసుకుంటున్న ఈ హ్యాండ్ పీస్ సరిసమానంగా ఉన్నాయో లేదో, మన కటింగ్ ఎలా వచ్చిందో ఇలా మనం చెక్ చేసుకోవచ్చండి. చూడండి కరెక్ట్గా వచ్చింది, సరిపోయింది. ఇంకా మనకి ఏ పిలకలు వేసుకోవాల్సిన అవసరం లేదు ఎక్స్ట్రా క్లాత్ చంక దగ్గర. ఇది హ్యాండ్ రౌండ్ కొలత అండి, 4 ఇంచెస్ తీసుకున్నాను, దానికి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. సో మనం ఒక లైన్ డ్రా చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ విధంగానే మనము కట్ చేసుకోవాలి. ఈ 1 ఇంచ్ ఫోల్డింగ్కి అండి. నేను ఇది 13 ఇంచ్, యాక్చువల్లీ 12 ఇంచెస్, 1 ఇంచ్ ఆల్రెడీ నేను ఎక్కువ తీసుకున్నాను. నార్మల్గా పెద్దవాళ్ళకైతే కొద్దిగా చంక లోతు తీయాలి అది ఇది అని అంటారు కదా. చిన్న పాపే కాబట్టి నేను తనకి అవన్నీ ఏం చేయట్లేదు, నార్మల్గానే కట్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు హ్యాండ్స్కి ఇది లైనింగ్ క్లాత్ అండి, నేను ఇప్పుడు కట్ చేసింది. ఇప్పుడు మెయిన్ క్లాత్ ఇలాగే కట్ చేయాలండి. ఫస్ట్ మనం లైనింగ్ కట్ చేసుకున్న తర్వాతే దాని ద్వారా మెయిన్ క్లాత్ కట్ చేసుకోవాలి. సో 2 పీసెస్కి లైనింగ్, మెయిన్ క్లాత్ కటింగ్ అయిపోయిందండి. సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా పక్కకు పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నెక్ పీసెస్ అండి, చూస్తున్నారు, ఒక దాంట్లో స్క్వేర్, ఒక దాంట్లో యూ మనము తీసుకొని, ఇది పేపర్ స్ట్రిప్ అంటారండి. చూడండి మెరుస్తున్న వైపేమో సీదా, ఇది ఉల్టా అండి. క్లాత్ షేప్కి తగ్గట్టు కట్ చేసుకొని అది మనము ఐరన్ చేస్తే దానికి ఫిక్స్ అయిపోతుందండి, ఇంకా కదలదు. ఇంకా దానికి తగ్గట్టు మనము కట్ చేసేసుకొని ఈ పీసెస్ని మనము నెక్కి అటాచ్ చేసుకుంటే నెక్ షేప్ అనేది ఇంకా మనకి అటు ఇటు కదలడం, షేప్ అవుట్ అవ్వడం అటువంటివి ఏవి ఉండవండి, అలా అద్దినట్టు కూర్చుంటుంది. సో నేను 2 పీసెస్ బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్కి కట్ చేసుకున్నాను. సో ఇది ఫ్రంట్ పీస్ అండి, బ్యాక్ పీస్, హ్యాండ్స్, ఓవరాల్ టాప్ కటింగ్ అయితే ఇదండి. స్టిచ్చింగ్ నేను వేరే వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.